చేరవలసిన గమ్యస్థానం చేరుకున్నారు. ఆమె మనకి మాదిరిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దానిని ఆలోచించుడి అని దేవుని వాక్య లేఖనం యెషయా గ్రంథంలో మాట, చక్కటి మాట దేవుడు తెలియజేశాడు. మీరు ఎవరి దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నారో వారిని మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఏం చెప్పండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. చాలా సంతోషిస్తూ ఉన్నాను. అమ్మగారు పేరు సామ్రాజ్యం గారు అమ్మగారి పేరు. సామ్రాజ్యము అని అంటే గొప్ప పేరండి. ఒక రాజ్యాన్ని అంటారు అన్నమాట సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యము అని అంటే పేరులాగా ఉంది, కానీ మనకి దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పతనం ఉందో కదమ్మా. ఆ పేరు వెనక ఎంత గొప్పతనం ఉందో. అంతకంటే మరి ప్రభువులో మిమ్మల్ని నడిపించిన తల్లిగారి పేరు సామ్రాజ్యం. అంటే క్రీస్తు సామ్రాజ్యాన్ని మీ మధ్యలో మీకు పరిచయం చేసి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా మరి తల్లిగారు ప్రభువుని గురించి మీకు తెలియజేసి మరి నా కడ వరకు, అనగా మనం మరణించే వరకు కూడా ప్రభువులో నమ్మకంగా ఆమె ఉన్నట్లుగా మనం కూడా ఉండాలి అని మరి మీతో చాలా విషయాలు తెలియజేశారు. చక్కగా భక్తిలో మిమ్మల్ని నడిపించారు. ఆ భక్తిని ఎలా కాపాడుకోవాలో కొన్ని మాటల ద్వారా దేవుని వాక్య లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుడి మాటలు దీవించునుగా. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఇంతవరకు ఈ దాసురాలు సామ్రాజ్యం అమ్మగారిని బట్టి కొన్ని విషయాలు ప్రభువా తెలుసుకున్నాము. దేవాని యొక్క రాజ్య సువార్త ప్రకటించి అనేక మందిలో క్రీస్తు బీజాన్ని నాటి దేవతను చేరవలసిన గమ్యస్థానం చేరారు ప్రభువా. వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ మాకు ఆశీర్వాదకరమని మీ లేఖనాల ద్వారా మీరు తెలియజేశారు. ఈరోజు తల్లిగారు లేక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నేర్పిన భక్తి ఏ విధంగా ప్రభా మేము వృద్ధి చేసుకోవాలో, ఏ విధంగా వృధా చేసుకోకూడదో మా ప్రభు కొన్ని మాటలు మీ లేఖనం ద్వారా మాకు తెలియపరిచి మా హృదయాల్లోని వాక్యాన్ని నింపుకొని నెమరు వేసుకుని మా జీవితాలకు ఉపయోగించుకోవడానికి కృప చూపి సహాయం చేసి నడిపించండి. ఈ దాసులు ప్రేమ గారిని బట్టి, చేయించిన పరిచయను బట్టి, యవనస్తుడు ప్రభు జోనాథాన్ని బట్టి, ఇక్కడ చేయించిన పరిచయను బట్టి, కూడి వచ్చిన సంఘస్థలను బట్టి కూడా ఈ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘము నానాటికి అభివృద్ధి పొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. రాబో రోజుల్లో విస్తారమైన పరిచయం ఇక్కడ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. అనేక మంది మా ప్రభు ఈ యొక్క మందిరములో లేక సంఘములో చేర్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుని యొక్క సంఘంలో మీరు చేదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. ఎన్నడూ చూడనటువంటి గొప్ప మర్మాలు ఈ సంఘంలో చూతురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. కూలి వచ్చిన బిడ్డలు దేవానాయన వారికి ఇచ్చిన ప్రభు మంచి ఆలోచన బట్టి, మీ పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవానాయన వారు వర్ధులకు సహాయం చేసి నడిపించి మయం పొందుకోండి. ఎన్నిక లేనన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక చేశారు దేవాని దాసుల ద్వారా దేవానాయన ఆయా ప్రాంతాల్లో వాడబడటానికి నీ వాక్యాన్ని నాయన ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన గనుడైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య లేఖనంలో దేవుడు తన వాక్యాల ద్వారా యాకోబు ద్వారా మనం భక్తి ఏ విధంగా చేయాలో తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకంటే వారి యొక్క అవసరతల కోసం వస్తూ ఉంటారు. దేనికోసం చెప్పండి? అవసరతల కోసం. అంటే పిల్లలు లేని వారు పిల్లల కోసం, అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థతల కోసం, తర్వాత డబ్బులు లేకపోతే ఆస్తులు అలాంటివి లేనివారు దేవుడు ఇస్తాడట అని వాటి కోసం వస్తారు. ప్రియులరా, ఇలాంటి విషయాలు మనం చూసుకుంటే ఇది ఇవాళది కాదు, కానీ అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేస్తున్న తరుణాల్లో అనేక మంది గుంపులుగా మరి ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అందులో చాలామంది ఆయన చెప్పే మాటల్లో తప్పులు పట్టుకోవాలని, లేకపోతే ఆయన ద్వారా స్వస్థత పొందాలని, అసలు యేసు ఎవరో చూడాలని, ఆయన ఎలా ఉంటాడో రకరకాల జనాలు ప్రభువుని చూడటానికి వెళ్ళేవారు. అందరూ కూడా ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది, ఆ రక్షణ నేను పొందుకోవాలని అనుకునేవారు ఎవరు కూడా ఉండేవాడు కాదు. ప్రియులరా, ఆ విషయాలు అప్పటికి తెలిసేవి కాదు. ప్రభు తెలియజేసిన తర్వాతే అందరూ తెలుసుకున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగా. అలాగే ఈరోజు తల్లి గారు మరి మీకు నేర్పిన భక్తి ఎలాంటిది అని అంటే పటిష్టమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన భక్తి. నేను మీ మాటలు వింటూ ఉన్నప్పుడు నిజంగా మంచి భక్తిలోనికి తల్లిగారు మిమ్మల్ని నడిపించారు. ఎలాగానంటే మరి ఒక సహోదరులు ఇద్దరు దెబ్బలాడుకుని మాట్లాడుకోకపోతే మరి వారిని నిలవబెట్టి భుజం మీద చేసి చేతులు చేపెట్టి వారిని నడిపించి వారితో మాట్లాడించి సమాధానపరిచి మళ్ళీ తిరిగి పంపించేవారు. నిజంగా సంఘాల్లో అది లేదు, పొదువండి. ఎవరో స్వార్థం వాడు చూసుకునే తరుణాల్లో తల్లి స్వార్థం ఆమె చూసుకోకుండా మిమ్మల్ని ఏం చేసిందంటే పరిపూర్ణమైన భక్తిలోనికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యాకోబు గారు కూడా తెలియజేసే భక్తి ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడునని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. హృదయాన్ని మోసపరుచుకోకూడదు. నేను చాలా భక్తి చేస్తున్నాను, నేను చక్కగా పాడుతున్నాను, నేను చక్కగా వాక్యం చదువుతున్నాను, నేను టైం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నాను, నేనే ఇక్కడ ఈ పనులన్నీ చేస్తున్నాను, నేనే భక్తి పరురాలని, నాకంటే భక్తుడు లేడు అని మన హృదయాలలో అనుకోకూడదంట. మన హృదయాలను ఏం చేసుకోకూడదు? మోసపరుచుకోకూడదంట. అలా అనుకుంటే వాడు భక్తి వ్యర్థమే. ప్రియులారా, చాలామంది ఆ దేవునికి నేను ఎంత పడితే అంత నేను ఇస్తున్నానని చెప్పి అదే భక్తి అనుకుంటారు. చాలామంది నేను మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను అదే భక్తి అనుకుంటారు. చాలామంది వంటలు చేస్తున్నాను అదే భక్తి అనుకుంటారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎవడైనా నోటికి ఏం పెట్టుకోవాలి? మొట్టమొదట కళ్ళు పెట్టుకోవాలండి. క్రైస్తవుడు అనేవాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడదు చెప్పండి? నోరు మాట్లాడదు. నోటికి కళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం మాట్లాడటం ప్రారంభిస్తే మన హృదయంలో ఏముండాలి? మొట్టమొదటిగా వాక్యం ఉండాలండి. మన హృదయంలో వాక్యాన్ని చేర్చుకోవాలి. వాక్యాన్ని చేర్చుకోవాలంటే ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, శ్రద్ధగా చదవాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎంత చదివితే భక్తి జీవితంలో అంత నేర్చుకోవచ్చు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రియులారా, లోతైన అనుభవంలోనికి, లోతైన భక్తిలోనికి ముందుకు కొనసాగాలి అని అంటే ఒక దిక్సూచి ఏంటంటే బైబిల్ గ్రంథం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు ఎలా నడవాలో, ఎక్కడికి నడవాలో, ఎందుకు నడవాలో, ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఏం చేయాలో, ఎందుకు చేయాలో ప్రతి విషయాన్ని కూడా నేర్పేది మనకి ఎవరంటే బైబిల్ గ్రంథం. ప్రియులారా, దేవుడే ప్రత్యక్షంగా వచ్చి మనకి చెప్పడు, కానీ ముందుగా మన కోసం పరిశుద్ధ గ్రంథాన్ని మనకి భక్తుల ద్వారా రాసి మనకిచ్చారు. ఎంతటి గొప్ప భాగ్యం లోకంలో ఎవ్వరికి లేదండి. మనకి ఎంతటి గొప్ప భాగ్యాన్ని కలిగించిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనుకోకూడదు. ఏమనుకోకూడదు చెప్పండి?
మనం అతిశయపడకూడదు. నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పి మన హృదయాన్ని దేవుని ఎదుట మోసపరుచుకోకూడదు. ఈరోజు 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి 25వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు? మనమేమైనా గనులమా, ఉన్నవారమా, బలవంతులమా, ప్రియులరా, ఉన్నతమైన వారమా? అది కాదు, ఏది కాదు. కానీ ఎందుకు 25వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు అని అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ ద్వారా ఒక గొప్ప కార్యం ఎక్కడో చేయబోతా ఉన్నాడు. నీ ద్వారా ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఇతరులకు తెలియజేయబోతా ఉన్నాడు. నీ ద్వారా అద్భుతమైన సాక్ష్యాన్ని ఎవరైనా రక్షించబడాలని ఉన్నారేమో, మీ సాక్ష్యం ద్వారా ప్రియులరా వారు రక్షించబడటానికి దేవుడు మిమ్మల్ని పెట్టాడు. ఎందుకు? గనులైనటువంటి వారు, ఉన్నవారు, డబ్బున్నవారు, డాక్టర్లు, ప్రియుల ఇంజనీర్లు, పెద్ద పెద్ద కలెక్టర్లు, పేరుగాంచిన వారు ఏమైపోయారంటే 25 అలా ప్రవేశించక ముందే కొంతమంది చనిపోయిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరు అనేక మంది, చాలా మంది చనిపోయారు. మనం అనుకుంటూ ఉంటాం, మన హృదయాన్ని మోసపరుచుకుంటూ ఉంటాం, మనం చేసిన భక్తి వల్లే 25 సంవత్సరాలు దేవుడు ఇప్పటి వరకు నన్ను కాపాడాడని మనం అనుకుంటాం. అలా అనుకోవడానికి వీలు లేదు. మనం చేసింది సున్నా. దేవుడి కోసం ఏం చేసాం? అసలు మనం ఏమీ చేయలేదు. కానీ మనం ఏమీ చేయనవసరం లేదు, కానీ ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. నోటికి కళ్ళు పెట్టుకోవాలి, నోటికి కళ్ళు పెట్టుకోవాలి. ఎవడైనాను తన నోటికి కళ్ళు పెట్టుకోకుండా ఉన్నట్లయితే తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. లోతైన భక్తిలోనికి మనం వెళ్ళాలా. వేకువజామున లేవాలా. ప్రియులారా, ప్రార్థన చేయాలా. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. నీ కుటుంబం, నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నీ సంఘం కోసం, నీ సంఘ నాయకుల కోసం, ప్రియులారా, నీ చుట్టుపక్కల వారి కోసం, మన గ్రామం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, యెరూషలేము కోసం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నిజంగా తెల్లవారుజామున ప్రేమ గారిని చూస్తూ ఉంటే ఆయనే లేవటమే కాదు, కానీ వారి సంఘాన్ని మీరు కూడా ఒకనొక రోజు నాకు కూడా వాక్యం చెప్పమని ఇచ్చారు. మీరు కూడా చాలామంది ఆన్లైన్లోకి వచ్చారు. ప్రియులారా, అలాంటి చక్కటి మాటలు తెలియజేయడానికి సమయం అనక అసమయం అనక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, భక్తి పెరగాలి అని అంటే లోకానుసారంగాను దేవునిలోనూ ఉండడానికి వీల్లేదు. ఏమంటే ఏదో ఒక పక్క డిసైడ్ అయిపోవాలి. 2 పడవల మీద అడిగేస్తే ఏం చేస్తాం చెప్పండి? అటో పడవ ఇటో పడవ అయిపోతే మనం మయాన పడిపోయి మునిగిపోయే అవకాశం ఉంది. మనం నేర్చుకున్న భక్తి లేక తల్లిగారు నేర్పిన భక్తి ఎంతవరకు మనల్ని తీసుకువెళ్ళాలి అని అంటే ప్రభు సన్నిధిలో దేవుని వాక్య లేఖనాల్లో ఈరోజు మరి ఒక చక్కటి మాట నేను మీకు తెలియజేసి కొన్ని విషయాలు, 3 విషయాలు నేను మీకు తెలియజేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అదోనియా. అతని పేరేంటి చెప్పండి? అదోనియా. అదోనియా అంటే దావీదు కుమారుడే అతను కూడా. ఏమండి? హగీదు కుమారుడైన దావీదు అదోనియా. హగీదు అంటే దావీదుకు భార్య. ఏమంటే దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు, వారిలో ఒక భార్య. చూడండి, దేవుని వాక్య లేఖనాల్లో నుండి 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. చూసారా? దేవుని యొక్క వాక్య లేఖనాల్లో అదోనియా అని ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతడు ఒక రాజు గారి కుమారుడు, దావీదు రాజు గారి కుమారుడు. తన భార్య పేరు హగీతు, తన కుమారుడు. ప్రియులారా, దావీదు గారు మరి దేవుని యొక్క సేవలో ఉంటూ అభిషేకించబడి రాజుగా ఉంటూ ప్రియులారా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చూసిన వాడు. ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు చిన్నతనం నుండి ఎందుకు జనాలకు పనికిరాని వాడే కానీ తర్వాత ఉన్నతమైన సింహాసనాన్ని దేవుడు ఎక్కించాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన చేసిన భక్తి ఎలాంటిదంటే గొప్ప భక్తి. హల్లెలూయా.
హల్లెలూయా. అతడు నోరు విప్పితే సంగీతంతోనూ ఏమండి సితారతోనూ ఆయన ఏం చేసేవాడు? నాట్యం చేస్తూ దేవునిని గణపరిచేవాడు. ఏమండి ఆ గొర్రెలను వదిలేసేవాడు అరణ్యంలో ఎంతసేపు తల్లిగారు లాగా, మన సామ్రాజ్యం గారి లాగా దేవుడు దేవుడు దేవుడు. ఇంకా మరొక దేవుడు ఆయనకి ఎవరు కూడా లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, చాలా మంది ఉన్నారు ఉంటాకి. కానీ వాళ్ళు కూడా ఇతన్ని ఎలా చూసేవారంటే చిన్న చూపు చూసేవారు. తెల్లారు లేస్తే అంటే చీకటితోనే అరణ్యంలోనికి వెళ్ళిపోయేవాడు, చీకటి పడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అంటే పగలు ఇంటి దగ్గర అతను ఉండేవాడు కానే కాదు. ప్రియులారా, అతను ఇంటి దగ్గర ఉండట్లేదే, నన్ను పంపించేస్తున్నారే అని అనుకోలేదు. ఆయన అసలు ఎప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిపోదామా, ఎప్పుడు దేవుని నామాన్ని గణపరుద్దామా అని చెప్పి ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన చేసిన భక్తి ఎలాంటిదేనంటే ఆయన ప్రార్థన చేస్తే తన పడక ఏమైపోయింది చెప్పండి? కొట్టుకుపోయింది కదా. తన కన్నీటితో పడక కొట్టుకుపోయినంతగా ప్రార్థన చేశాడు. ప్రియులను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన చేసిన భక్తి ఎలాంటిదేనంటే ఉన్నతమైన భక్తి అండి. దేవుడే దిగి వచ్చి తన్ను పిలిచినట్లుగా అలాంటి భక్తి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. భక్తి చేయడం అంటే ప్రియుల ఆశామాషి కాదు. ఏదో తొగలకు భక్తి చేసి ఏమంటే కొంతకాలం దేవుల్లో ఉండి భక్తి చేశానని చెప్పుకొని బయటకు వెళ్ళిపోవడం కాదు. మనము నిత్య రాజ్యంలోనికి చేరాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఉన్నతమైన భక్తిని మనం చేయవలసిన పరిస్థితి ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే భక్తి పరులాగా నటించి హడావుడి చేస్తూ ఉంటారు. ఇక్కడ అధోని అనే వ్యక్తిని గురించి అందుకే నేను మీకు పరిచయం చేయాలని తీయించాను. అక్కడ అతడు ఏం చేశాడంటే అధోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. చూడండి, రాజు తర్వాత రాజు ఎవరు అవ్వాలి చెప్పండి? తన కుమారుడు అవ్వాలి. ప్రియులరా, ఇక్కడ కుమారులు అయితే ఆయనకి ఉన్నారు, కొంతమంది కుమారులు ఉన్నారు. ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే తనకి రాజు అవ్వాలని ఆలోచన ఉంది. రాజు అవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు ఈయన ఏం చేయాలి? తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు మీరు పెద్దవారు అయిపోయారు కదా, మరి మీ తర్వాత రాజునయ్యేది నేనే కదా అని తెలుసుకోవచ్చు కుమారుడు కాబట్టి. లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళలేడు రాజుగారు కాబట్టి తండ్రి రమ్మంటేనే ఎవరైనా వెళ్ళాలి, రాజుగారు రమ్మంటేనే లోపలికి ప్రవేశించాలి కాబట్టి తండ్రి పెద్దవాడు అయిపోయాడు అనే సంగతి ఆయనకు తెలుసు. తెలిసినప్పుడు తర్వాత ఎవరిని రాజు చేయాలో కూడా ఎవరికి తెలుసు? రాజుగారికి తెలుసు. ప్రియులరా, అలా అదోనియాని పిలవకుండానే నిన్ను రాజుని చేస్తానరా అని అనకుండానే ఆయన ఏం చేశాడంటే ఆ రాజ్యంలో హడావుడి హంగామా చేయడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి పుకారు పుట్టిస్తూ ఉంటాడు. ఏంటంటే నేనే రాజు నవ్వుతునని. ఏమండి, గుర్రపు రౌతులను ఏం చేస్తున్నాడు? 50 మంది జనాల్ని ఆ గుర్రపు బండి ముందు ఏం చేస్తాడంటే పరిగెత్తి హడావుడి చేస్తా ఉన్నారు. రే, అదోనియా రాజు అయిపోతున్నాడు అంటారా, దావీదు గారి తర్వాత ఆయనే రాజు అంటారా అని చెప్పి జనాల్లో అనుకున్నట్లుగా పుకారులు పుట్టిస్తూ ఉన్నారు. చాలా మంది భక్తి అలాగే ఉంటుంది. ప్రియులరా, దేవునికి ఇష్టమైన భక్తి చేయరు, మనుషులకి ఇష్టమైనటువంటి భక్తి చేయాలని ఆలోచన కలిగి ఉంటారు చాలా మంది. మనుషులు ఎదుట ఎంతగా నటిస్తారో ప్రియులరా, ఏదేదో కార్యాలు చేస్తున్నట్లుగా నిజంగా దేవునికే లోబడిపోయి చేస్తా ఉన్నట్లుగా అతని భక్తి మనుషులు మెప్పు కోరినట్లుగా ఏం చేస్తారంటే చాలా మంది అలాంటి భక్తి చేస్తారు. మనుషులు మెప్పు కోరే భక్తి చేస్తా ఉన్నారు. కానీ దేవుడు కోరే భక్తి అలాంటిది కాదు. ప్రియులరా, మీరు ఏమనుకోవాలి? దేవుని సన్నిధిలో ఏమనుకోవాలి? ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చినట్లుగా నా జీవితం ఉండటానికి ప్రభు చూపయ్యా అని చెప్పి మనం అనుకోవాలి. కానీ అదోనియా తండ్రికి తెలియకుండా, తండ్రిని అడగకుండా ఏం చేస్తా ఉన్నాడంటే ఈ యొక్క రాజ్యంలో హడావుడి హంగామా చేసేస్తా ఉన్నాడు. తరువాత ఈ విషయం ఆ నోట ఎక్కడికి వెళ్ళిందంటే సొలొమోను గారి యొక్క తల్లి గారి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. వెంటనే ప్రియుల రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారిని ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజుని ఎవరిని చేయాలో నాకు తెలుసు,
అని చెప్పి ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తే సొలొమోన్నే రాజుగా ఎన్నుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సొలొమోను. అయ్యా, నిన్ను రాజుగా చేస్తాను, నీకు ఏం కావాలో కోరుకోనంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఓన్లీ జ్ఞానం మాత్రమే అడిగాడు. ప్రియులారా, ఈ యొక్క అధోనియా ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడిని అడగలేదు కానీ, తండ్రిని అడగలేదు కానీ, ప్రియులారా ఎవరిని అడగలేదు కానీ తనకు తనగా ఏమన్నా గర్వించిన వాడై ఏం చేశాడండి? గర్వించిన వాడై ఏమంటే నేనే రాజును అగుదునని ఆయన రథములను గుర్రపు రౌతులను ప్రియులను ఏర్పాటు చేసుకుని వాటికి ముందుగా పరిగెత్తే వాళ్ళు ఒక 50 మంది బలవంతుల్ని పెట్టుకుని హడావుడి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. భక్తి అంటే హడావుడి చేసేది భక్తి కాదండి. ఏమంటే పైకి కనబడేది భక్తి కాదండి. హృదయాంతరంగాల్లో నుండి ప్రియులారా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ఏమంటే మనం చేసే భక్తి, మనం ఇచ్చే కానుక అంటే మనం దేవునికి ఇచ్చే సమర్పణ అనేది ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు. అర్పణ అనేది చాలా జాగ్రత్తగా శ్రేష్టమైనది ఇవ్వాలండి. ప్రియులారా, ఏదో జనాల ముందు కనబడే హంగామా చేసేది కాదు భక్తి అంటే. ప్రియులారా, దేవునికి ఇష్టమైనదిగా దేవుడు దావీదు భక్తుడు అంటాడు, నీకు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. నువ్వు బలులు కోరేవాడవు కాదు, లేకపోతే నేను బలిని ఇచ్చేవాడినే. నీకు బలి నువ్వు కోరేవాడవు కాదు. కాబట్టి విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అని చెప్పాడు. ప్రియులారా, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ప్రియులారా ఏదైతే దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరిస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారికి భక్తి నేర్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి ఎక్కడికి నడిపిస్తుందంటే ఉన్నతమైన శిఖరాలకు మనం నడిపిస్తుంది. నువ్వు ఊహించవు, నీ బిడ్డలకు కలిగే మేలు నువ్వు ఊహించవు. నువ్వు చేసిన భక్తిని బట్టి నీ బిడ్డలకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. నీ భర్త గౌరవాన్ని పొందుతాడు. ప్రియులారా, ఈ యొక్క గ్రామంలో గౌరవం లేకపోవచ్చు, పట్టణాల్లో నీ యొక్క భర్తని ఏం చేస్తాడంటే అనేక మంది చేత గౌరవించి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు చేసిన భక్తిని బట్టే నీ యొక్క జీవితం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే దేవుడి మీద ఆధారపడుతుంది. అనేక మంది మిమ్మల్ని చూస్తారే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారంట, వారు చేసే భక్తి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, వారి దేవుడు అద్భుతంగా వారిని ఉన్నతమైన వారినిగా నడిపిస్తున్నాడని చెప్పి అనేక మంది సాక్ష్యం ఇచ్చేలా ఉండాలి నీ భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే భక్తి ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నామంటే ప్రియులకు దానికి ఒక లెక్క ఉండాలి. మరి ప్రేమ్ గారు ఒక కూడిక పెడుతున్నారు అని అంటే దాని వెనక ఒక అర్థవంతమైన విధానం కనబడుతుంది. నాకు తెలియదు, ఆయన చెప్పేవారు, అయ్యా 17వ తారీఖు అంటే లేకపోతే 18వ తారీఖు అంటే ఏంటి కారణం అనేసి నేనేం అడగలేదు. అయ్యా, నేను పెట్టే ప్రతి కూడిక వెనక ఒక గూఢార్థం ఉంటుందండి అని చెప్పారు ఆయన. నేను చాలా సంతోషించాను. నిజంగా ఒక కూడిక పెడుతున్నాము అని అంటే ఏదో ప్రతి నెల పెడుతున్నాం అంటే అలా పెడుతున్నాం అనేది కాదు. అక్కడ వారు అర్థవంతమైందిగా చక్కగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ప్రియులారా, నాకంటే చిన్నవాడే అయినా కానీ మనం చిన్న పెద్ద అనేది కాదు. ఇక్కడ ఎవరు మంచి భక్తి చేస్తారో ప్రియులారా వారిని చూసి మనం ఏం చేయాలంటే భక్తిని నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. చూడండి, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దమస్కు నదులైన ఆబానాయాను, ఫర్పరును, ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఈ వ్యక్తిని గురించి మనకు తెలుసు. ఈ వ్యక్తి ఎవరంటే నయమాను. ప్రియులారా, నయమాను కుష్ఠరోగం కలిగిన వాడు. ప్రియులారా, ఈయన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధం చేయటంలో నైపుణ్యం చూపగలిగిన వాడు. ఇతడు యుద్ధంలో నిల్చున్నాడు అంటే విజయంతోనే వెనక్కి తిరిగి వస్తాడు. ఏమంటే ఎలా తిరిగి వస్తాడు చెప్పండి? విజయమే. దేవుడే ఈయనకి విజయం దయచేస్తా ఉన్నాడు. ఈయన అన్యుడు, క్రైస్తవుడు కూడా కాదు. ప్రియులారా, ఇతను
తన తన పైవారి దగ్గర ఇతనికి ఎంత పేరుందంటే ఉన్నతమైన పేరుంది. యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఆచారుభావుడిగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, యుద్ధ విద్య నేర్చుకుని ఉండాలి, ఆరితేరి ఉండాలి. ఆశామాషగా ప్రియులరా నీలాంటి నాలాంటి వాళ్ళు యుద్ధం చేయాలంటే చాలా కష్టం. అక్కడ కనీసం ఆ యుద్ధం గురించి మనకు తెలియదు. అలాంటిది ప్రియులరా ఇశ్రాయేలీయులు చిన్నది వారి ఇంట్లో ఏం చేస్తుందంటే పని మనిషిగా ఉన్నది. అక్కడ చెరపట్టబడినప్పుడు ప్రతిరోజు తన యజమాని చూస్తుందేమో పాపం. ఏమంటే అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే కవచాలు ధరిస్తాడు. మొత్తం పైనుంచి తల నుంచి అరికాలు వరకు శరీరం అనేది కనబడకుండా ఏం చేస్తాడు చెప్పండి, కవచాలు ధరిస్తాడు. అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ కుష్ఠరోగంతో ఉన్న బాధ మర్చిపోతాడేమో బహుశా. ప్రియులు యుద్ధం మీదే దృష్టి పెడతాడు. యుద్ధం నేను గెలవాలి, నా సైన్యంతో యుద్ధాన్ని గెలిచి నా పైవాని దగ్గర నేను మెప్పు పొందాలని అతను ఆలోచన కలిగి ఉన్నాడు. అలా విజయం అతన్ని వరిస్తూ ఉంది ప్రియులరా. అలాంటి తరుణంలో ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసివేసి ప్రియులరా ఈ కుష్ఠ రోగాన్ని చూసి బహుశా ఏడ్చుకుంటూ ఉన్న తరుణంలో ఇశ్రాయేలీయులు చిన్నది చూసిందేమో. చూసినప్పుడు తన యజమానురాల దగ్గరికి వెళ్ళి మా ఇశ్రాయేలీయుల దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ప్రార్థన చేస్తే ఈయనకి కుష్ఠరోగం ఏమైపోద్ది, తగ్గిపోద్ది అని యజమానురాలతో చెప్పినప్పుడు యజమానుడి దగ్గరికి వచ్చి ఆ చిన్నది చెప్పిన మాటలు ఆయనతో చెప్పినప్పుడు ప్రియులరా ఆయన ఒక పని చేశాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వెళ్ళాలి అనే ఆలోచన. ఇద్దరు పని వారిని తీసుకుని రథం తీసుకుని బంగారం, వెండి, వస్త్రాలు అవన్నీ తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికంటే ఇశ్రాయేలీయుల దేశానికి. ప్రియులరా ఈయన బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి ఇక్కడ ప్రవక్త ఉన్నాడంట, నాకు ప్రార్థన చేసి నన్ను స్వస్థత జరుగునట్లుగా ఆ ప్రవక్తని తీసుకురానంటే ఇశ్రాయేలు రాజుకి ప్రవక్త ఉన్న మాట ఆయనకి తెలియదు. తన వస్త్రాలు చింపుకున్నాడు. అయ్యో నాకు తెలియదు అని చెప్పి ఆ నోట మొత్తం మీద విషయం తెలిసింది. పలానా చోట ఉన్నాడని తెలిసినప్పుడు ఈ యొక్క నయమాను రథంతో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే గుమ్మ ముందు ఆగాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఆయన వచ్చి ఈ యొక్క చెయ్యి ఆ కుష్ఠరోగం మీద ఆడించి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడంట నయమాను. కానీ ఆయన ఏం చేశాడు, అబ్బాయి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేయాలి, 7 మార్లు మునుగని మాట్లాడాడు. ప్రియులు అప్పుడు అనుకుంటున్నాడు ఇక్కడ ఈయన, అరే నేను అంత దూరం నుండి ప్రయాణమై వచ్చాను, అంత దూరం నుండి ఎలా వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, మరి ఇక్కడ ఏదో ప్రార్థన చేస్తే ప్రాప్తున్నాడు, ప్రార్థన చేస్తే నాకు స్వస్థత అనుకున్నాను, ఈయనేంటి సింపుల్గా యోర్దాను నదులు 7 మార్లు మునుగు అన్నాడు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన ఉగ్రుడైపోయాడు. నీ దేశంలో యోర్దాను నదే ఉందేమో, నా దేశంలో అంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నేను వాటిలో మునిగి నేను స్వస్థత పొందలేనా అని చెప్పి గర్వించి ఏం చేశాడండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ప్రియులాలు వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు అంటాడు, అయ్యా నిన్ను డబ్బులు ఇచ్చి ఏదన్నా కానుకిచ్చి వెళ్ళమంటే నువ్వు వెళ్ళవా, కానీ ఆయన నిన్ను ఏమి కూడా అడగలేదు, కనీసం మాట వినుట శ్రేష్టము అని చెప్పి అన్నప్పుడు ఆలోచన చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. ప్రియులు వెనక్కి వచ్చి యోర్దాను నదిలోనికి వెళ్ళి ఒకసారి ములిగాడు, 2 సార్లు ములిగాడు, 3, 4, 5, 6 సార్లు ములిగాడు. కానీ తన దేహం అలాగే కనబడింది. ఆయనలో అనుమానం రాలేదు, అపనమ్మకం రాలేదు. 7వసారి కూడా ములిగి తేలేసరికి ఎలా ఉందంటే తన దేహం పసిపిల్ల దేహంలా మారింది. ఒకప్పుడు మనం కూడా గర్వించిన వారమే, ఒకప్పుడు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించిన వారమే, సరైన భక్తి లేని వారమే. ప్రియులరా ఒకనొక సమయం వస్తుంది, ఎవరొకరి ద్వారా తల్లి గారు మీకు చెప్పినప్పుడు ఆ వార్త మీరు విని చక్కటి భక్తి చేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట దేవుని సేవకుల ద్వారా మేము ఉన్నప్పుడు చక్కటి భక్తి చేయడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ప్రియులరా నయమాను ఒక పనివాని ద్వారా ఎవరు రక్షించబడతారో మనకి తెలియదు. దేవుని మాట ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎవరి ద్వారా పనిచేస్తుందో మనకి తెలియదు. మనకున్న గర్వం అంతా విడిచిపెట్టడానికి, ప్రియులరా మనలో ఉన్న ఆ యొక్క ఉక్రోషాన్ని తీసివేయడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులరా అతని ద్వారా ఆ మాట చెప్పినప్పుడు 7వసారి మునిగి లేచినప్పుడు పసిపిల్ల దేహం వలె ఆయన దేహం
మారిపోయింది. అతనుకున్న గర్వం అంతా ఏమైపోయింది చెప్పండి, విడిచిపెట్టేశాడు. వాడి నుండి దూరం అయిపోయింది. దేవుని మీద నమ్మకం కలిగింది. మంచి భక్తి చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. సేవకుడు అంటే గర్వించాడు. ప్రియులారా, ఆ శుద్ధి నొందిన తర్వాత తిరిగి మళ్ళీ సేవకుని దగ్గరకు వచ్చి ఆయనతో అంటున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో వెండి బంగారము దుస్తులు నీకు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటే, యేసు నామములో ఆయన ఏమన్నాడంటే, నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు స్వస్థత పొందావు, నువ్వు నీతోనే తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి కావాల్సింది లోకంలో ఉన్న ధనము వెండి బంగారాలు కాదండి. దేవునిలో జీవిస్తే ఇంకో విషయం చెప్పనా మీకు, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలను, కుడి చేతిలో దీర్ఘాయువులు ఉన్నాయండి. ఏమన్నాయి చెప్పండి, ఎడమ చేతిలో ధనఘనతలు, కుడి చేతిలో దీర్ఘాయువులు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, నీ రెండు చేతులు నాపై ఉంచి నన్ను దీవించి ప్రభు, ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ లోకంలో ధనము ఖర్చు పెట్టే కొద్ది ఏమైపోతుంది చెప్పండి, ఖర్చు అయిపోతానే ఉంటుంది, వచ్చేది వస్తానే ఉంటుంది, వెళ్ళేది వెళతానే ఉంటుంది. నిజంగా ఈ లోకంలో ఆ ధనమే ముఖ్యం అనుకుంటే క్రైస్తవులుగా మన జీవితాన్ని జీవించలేము. నా చిన్న అనుభవంలో నేను ఎంత తంటాలు పడుతూ ఉంటానో ప్రియులారా, నేను మా యొక్క కుటుంబం గడవడానికి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నానో ఒకనొక తరుణంలో ఉన్నతమైన కుటుంబంలో జీవించాను. ప్రియులారా, రాను 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 ఏమైపోయిందంటే ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. కారణం ఏంటో తెలుసా అండి, మా అమ్మగారు నన్ను సేవకి మొక్కుబడి చేసుకున్నారు. నేనేమో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను. నాకున్నవన్నీ కూడా ఏమైపోయినాయంటే సమస్తాన్ని తీసివేశాడు దేవుడు. ప్రియులారా, ఒకనొక తరుణం వచ్చింది. ఆ తరుణంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, ఒక్కసారి ఆ మాట చూసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకు నువ్వు రావాలి, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నీ దేవుని సన్నిధిని తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన యందు మనకు ఆశీర్వాదము కలుగునని. చాలా ప్రియులారా, నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు పేరుకు ముందే పేరండి, ఆయన పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. ప్రియులారా, మోసకరమైన జీవితం నుండి ఇశ్రాయేలు అనగా దేవుడు దీవించిన జీవితానికి నన్ను నడిపించి ఆయన అంటున్నాడు, తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, నీ అటు ఇటు తిరుగుట మాని నీ హేయక్రియలు విడిచిపెట్టాలి, లేకపోతే నిన్ను నేను ఏం చేస్తానంటున్నాడు, దూరపరుస్తాను అంటున్నాడు. ఇదంతా కూడా నేను పడుకుని ఉన్నానండి. ఆ స్లాబ్ మీద దేవుని వాక్యం నాకు కళ్ళకి కట్టినట్టుగా కనబడింది. కళ్ళంట నీళ్లు గారిని ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అయ్యా, నేను బ్రతికితే నీ కోసమే భక్తి జీవితాన్ని జీవిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో అమ్మ చేసుకున్న ప్రమాణాన్ని నేను గుర్తు చేసుకుని తిరిగి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి నా తప్పిదాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో జీవించడం ప్రారంభించాను. తల్లిగారు మొక్కుబడి చేసుకున్నట్లుగానే ఆయన సేవలో ఉండడానికి దేవుడు కొంత చూపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అమ్మగారు కూడా మా గోపవరం అనే గ్రామం, అది కైకలూరు దగ్గర గోపవరం అనే గ్రామం. ఆ గ్రామంలోనే ఒక వీరత్వం కలిగిన విశ్వాసి. ఎలా చెప్తున్నాను అని అంటే, ఈ సాక్ష్యం కూడా చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఎందుకనంటే, మా ఊళ్ళో వెంకటరమణ పండుగ చేస్తారు, దసరా చేసినప్పుడు వారు ఏం చేసేవారంటే, మొత్తం డెకరేట్ చేసి అందులో 2 మట్టి బొమ్మలు పెట్టి ఏం చేసేవాడంటే ఊరేగిస్తూ వచ్చేవాడు. ప్రియులారా, మా అమ్మ చాలా కాలం వాటి గురించి ఆ యొక్క లోకానుసారమైన అన్య జీవితం జీవించే వారందరూ రక్షించబడాలి అని అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. కానీ వారు ఏం చేసేవారంటే, తాగేసి విచ్చలవిడిగా చిందులు వేస్తూ గంతులు వేస్తూ అల్లాడు ఇశ్రాయేలును మోషే మరి ఆ పర్వతం మీదకి 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే జీవించారో అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు తల్లిగారికి బాధపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేది.
కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన తర్వాత మా ఇంటి ముందుకి ఆ గుమ్మటం వచ్చేసరికి మీరు నమ్మరండి, నేను ప్రత్యక్షంగా చూశాను, బగ్గుమంటూ వెలిగిపోయేదండి. ఆ కాగితాలు డెకరేషన్ చేసేవారు అంతా కూడా ఏమైపోయేదండి, బగ్గుమంటూ వెలిగిపోయేది. 1 సంవత్సరం అనుకున్నాం, వారు కంగారు పడిపోయి వారు కండవాలతో ఆరుపుతుంటే కండవాలు కూడా కాలిపోయి. ప్రియులారా, అలాంటిది 2వ సంవత్సరం వచ్చేసరికి మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ మా ఇంటి దినంగా వచ్చేసరికి అమ్మ మోకరించి ప్రార్థన చేసేది, మళ్ళీ కాలిపోయిందండి. 4 సంవత్సరాలు నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రియులారా, వాళ్ళు అలా చేస్తూ 2 సంవత్సరాలు కాలిన తర్వాత 3వ సంవత్సరంలో వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు భయపడిపోయేవారండి. అరే, ఇక్కడికి వచ్చేసరికి కాలిపోతుంది కాబట్టి ఈ ఇంటి దాటి వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్ళిపోదామని చెప్పి వేరే మార్గంలో వెళ్ళిపోయారు 4 సంవత్సరాల తర్వాత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అని గ్రామం అంతా ఆ రోజు నుంచి తెలుసుకున్నారు. చిన్నతనంలో నాకు ఒక 2 సంవత్సరాల బాబునట్టు నేను 2 సంవత్సరాల బాబునైనప్పుడు నాకు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. లివర్ పనిచేయట్లా, కన్ను మూసిన కన్ను తెరవట్లేదు. ప్రియులారా, తెరవకపోతే ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే, అమ్మ లివర్ పనిచేయట్లేదు, నీ కుమారుడు బ్రతకడో చనిపోతాడని చెప్పాడు డాక్టర్ గారు. అలా అని చెప్పి ఆ రోజు అక్కడ వదిలేసి 2వ రోజు కలిండి మరి విజయరామరాజు గారు అని ఉండేవాడంట, నాకు తెలియదు, మరి మా చిన్నప్పుడు అమ్మ చెప్పేది. ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన కూడా చూసి నీ కుమారుడు 1 రోజు కంటే ఎక్కువ బ్రతకడని చెప్తే అమ్మ ఇంటికి వచ్చి ఏం చేసిందంటే అలా పడుకోబెట్టి ఆ రాత్రి ప్రారంభించిందంట ప్రార్థన. అయ్యా, నువ్వు నాకు లేక మొక్కుబడి చేసుకున్న కుమారుడు నాకు ఇచ్చావు, మరి ఇప్పుడు చనిపోతే ఏమని చెప్పను, నీ సాక్ష్యం ఏమని చెప్పను ప్రభు అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఒక మమ్మతో పాటు ఉండే సహోదరులు, ప్రార్థన చేసుకునే సహోదరులు పాసుకొచ్చిందంట. ఒక ఆమె పాసుకొచ్చినప్పుడు ఒక సేవకుడు తెల్ల బట్టలు వేసుకుని ఆ రూట్లో వస్తూ ఉంటే ఆమెకు బాగోపోతే, పాసుకొచ్చిన ఆమెకు బాగోపోతే, అయ్యా కొంచెం నాకు ప్రార్థన చేసేయాలండి, బాగోలేదనంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మ సూర్యకాంతం కొడుకు బాగోలేదు, నువ్వు పక్కకుండా అని చెప్పంటే, లేదని కాళ్ళ మీద పడుతుంటే ఆమెను పక్కకు తోసి నా దగ్గరికి వచ్చాడంట. తర్వాత ఇంకొక ఆమె బయటకు వచ్చింది, అరే ఈయన యేసురత్నం అయ్యగారులా ఉన్నాడే అని చెప్పి చూసి, అయ్యగారండి వందనాలండి అని చెప్పి ఆయన వెనకాల పరిగెత్తుంటే, అమ్మ సూర్యకాంతం కొడుకు బాగోలేదు, నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు రావద్దని చెప్పి ఆమెతో చెప్పారట. మా అమ్మ ప్రార్థన చేస్తానే ఉంది, నా మీద నుండి ఒక హస్తం అలా వెళ్ళడం అమ్మ చూసిందంట ప్రార్థనలో. తెల్లవారుజాము 4 గంటలు అయింది, మూసిన కన్ను తెరవట్లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు. ఈ హస్తం ఎప్పుడైతే నా మీద నుంచి అలా వెళ్ళిందో ప్రియులారా, వెంటనే లేచి కూర్చున్నానంట. అమ్మ ఆకలి అవుతుందని చెప్పానంట. వెంటనే అమ్మ లేచి ఆ ఆనంద బాష్పాలు కార్చి, ప్రభువా నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావు నా కుమారుడి పట్ల అని చెప్పి ఆమె వెంటనే భోజనం వండి నాకు అన్నం తినిపించి తీసుకుని మళ్ళీ కలిదిండి వచ్చేసింది. అయ్యా నా కుమారుడిని పరీక్ష చేయండి అని చెప్పంటే, అమ్మ నిన్నే కదా నేను చెప్పాను నీ కుమారుడు బ్రతకనంటే, ఇప్పుడు పరీక్ష చేయండి అని చెప్పంటే పరీక్ష చేస్తే, అమ్మ నీ కుమారుడు ఎక్కడికి తీసుకెళ్ళావు, లివర్ చక్కగా పనిచేస్తుంది, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావు అని చెప్పి అడిగితే ఆ ఫోటోలు కనబడుతున్నాయి అంట. గాంధీ గారు, నెహ్రూ గారు, మధ్యలో యేసు ప్రభు ఫోటో కనబడుతుంటే ఆ మధ్యలో ఉన్న యేసు ప్రభు పరమ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి రాత్రి అని చెప్పిందంట. నిజంగా నీ దేవుడు గొప్పోడమ్మా అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడంట. ఈయన దగ్గర నుంచి మళ్ళీ కైకులు వెళ్ళింది, అదే ప్రకారం అక్కడ ఆయన కూడా అదే సాక్ష్యం ఇచ్చాడంట. ప్రియులారా, ఈరోజు నిజంగా మరి ఈయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చనిపోతే పరిచర్యలో ఎంతమంది నరకానికి వెళ్ళిపోయేవారు, నేను చనిపోతే ఎంతమంది నరకానికి వెళ్ళిపోయేవారు. దేవుని చిత్తం ఏంటంటే తను చిత్తానుసారమైన భక్తి ఎవరైతే చేస్తారో వారి పట్ల తన ప్రణాళిక ఉంది. ప్రియులారా, మనకు తెలియకపోవచ్చు, నాకు తెలియనప్పుడు తెలియలేదు, ఆయనకు తెలియనప్పుడు తెలియలేదు, మీకు తెలియనప్పుడు తెలియదు. తెలిసే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు నువ్వు చేసిన భక్తి నిజమైన భక్తిగా దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నామకార్థ భక్తి అయితే అదోనియా చేసిన ప్రియులారా ఆ అల్లరంతా కూడా తెలిసిపోయింది అందరికి. ఇతను అబద్ధం హంగామా చేస్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. అతను రాజు కాదు, రాజునని గర్వించాడు అని తెలిసిపోయింది అందరికి. రాజు ఎవరో కొంతకాలం తర్వాత తెలిసిపోయింది. ఎవరండి? ఎవరు చెప్పండి? సొలొమోను రాజుగా చేశాడు. ప్రియులారా, ఆ యొక్క మందిరాన్ని దావీదు కట్టాలని వనరులన్నీ సమకూర్చాడు, కానీ ఆ మందిరం నువ్వు కాదు కట్టేది, ఎవరు కట్టాలి? నీ కుమారుడు సొలొమోను కట్టాలని ఆయన ఎన్నుకున్నాడు.
ఈ రోజు నువ్వు చేసే భక్తి నీ పిల్లలకు ఉపయోగపడుద్ది. ప్రియులరా, నువ్వు నేను ఆ ఉన్నతమైన వాడిగా లేకపోయానని నువ్వు అనుకోవచ్చు. ఆ ఉన్నతమైన స్థితి నీ కుమారులకి నీ కుమార్తెలకి ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గర్వించాడు అదోనియా, రాజు కాలేకపోయాడు. ఎక్కడ గర్వించాడు కానీ ఎవరండి? నయమాను గర్వించాడు మొదట. తర్వాత తను తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకుని తిరిగి సేవకుని మాట వినాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కనుక అతడేమయ్యాడంటే స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నామంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో మన జీవితానికి అవలంబించుకోవాలని దేవుని వాక్య లేఖనం తెలియజేస్తా ఉంది. మరి అసలు దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్య లేఖనాల్లో యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియదని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. దేవుని వాక్య లేఖనాలు యెషయా గ్రంథకర్త తెలియజేసే మాట ఏంటంటే కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచు వారికి శ్రమ. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే భక్తి చేసేవారు లాగా సంఘంలో కనబడతారు. తర్వాత ఏమండి తమకు ఇష్టమైన క్రియలు లోపల ఏం చేస్తారంట? మరుగు చేస్తారంట. వారికి ఏంటంటే శ్రమ అంట. దేవుడు మనకేదో శ్రమ రప్పించి మనల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన అనేది కాదు. భక్తిని నేర్చుకుని భవిష్యత్ ప్రణాళిక వేసుకోవాలని ఆయన ఆలోచన. అంటే రాబో ఉగ్రత తప్పించుకోవడానికి ముందుగానే మనకు తెలియాలి కదండి. మనం వెళ్తున్నాం, రోడ్డు అంటే మనం వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం. ఆ వేరేవాడు వచ్చే అటుపక్క వెళ్ళాలి, కానీ అతను ఎదురుగా వస్తున్నాడు అనుకోండి, ఇది నావే కనుక ఆడు ఎటు వస్తే నాకేంటి, నేను వెళ్తున్నాను అన్నాం అనుకోండి, ఏం చేస్తే చెప్పండి, ఆడొచ్చి మనల్ని గుద్దేస్తాడు. శ్రమ మనకి. ప్రియుల భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తి దేవునికి ఇష్టమైందా కాదా? మనం లోకంలో జీవిస్తున్నాం, దేవుల్లో కూడా జీవిస్తున్నాం. అయితే లోకం కావాలి లేకపోతే దేవుడు కావాలి, రెండూ కావాలి అని అంటే శ్రమ. ఆలోచన చేయాలి. తల్లిగారు నేర్పిన భక్తి ఎలాంటిదనంటే ఉన్నతమైన భక్తి. సామ్రాజ్యం గారు నేర్పిన భక్తి. నిజంగా ఆ సహోదరి సాక్షి చెప్పినప్పుడు కళ్ళంట నీళ్లు కార్చాను. ఆమె మా మధ్యన ఉంటే బాగుంది అంటే ఇంకా కొంత భక్తిని నేర్చుకోవచ్చు. ప్రియులారా, అందరూ పోవలసిందే. ఎక్కడికి? దేవుని సన్నిధికి పోవలసిందే. నరులారా తిరిగి రండి అంటాడు 90వ కీర్తనలో. వారున్నా లేకపోయినా ఇప్పుడు మీకు సేవకుడు ఎవరయ్యారంటే జోనా గారిని మీ మధ్యలో పెట్టేళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిన్నవాడని కాదు, నిజంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో నేను ఈరోజే చూశాను. ఆయన అడుగుతూ ఉంటాయా వాక్యం చెప్తున్నారా, లేదండి కార్యక్రమాలు నడిపిస్తున్నారని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన మాట్లాడే తీరి విధానం అంతా దేవుడే వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలుని తన తల్లి ఏం చేసిందంటే చిన్నతనమే పాలు విడిచినప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో వదిలేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. చిన్నవాళ్ళే వీడికి ఏం తెలుసు అని అనుకున్నాడా? చెప్పండి. మీరు కూడా ఎవరో కూడా సేవకుడు, ఆయన ఎవరో కూడా తక్కువ అంచనా వేయద్దు. నీతో నాతో మాట్లాడలేదు కానీ ఎవరితో మాట్లాడాడు చెప్పండి? 2 సంవత్సరాల బాలుడితో దేవుడు మాట్లాడాడు. జాగ్రత్తగా ఆలోచన చేయవలసి ఉంది. మనము క్రియలు మరుగు చేయకూడదు. ప్రియుల దేవుని భక్తిని లోకంలో మరుగు చేసి మళ్ళీ లోకానుసారమైన జీవితాన్ని జీవించకూడదు. జాగ్రత్త, ముందు జాగ్రత్త కోసం దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మరి అసలు మనం ఏం చేయాలి, ఎవరి ద్వారా మనం ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడునను అని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి
ఆయన పై వస్త్రపు చెంగు ముట్టెను. ప్రియులారా, చేసిన భక్తిని బట్టి విశ్వాసం వినుట వల్ల ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం వస్తుంది. ప్రియులారా, విశ్వాసం మనలో పనిచేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుడు చెప్తా ఉన్నాడు, క్రియలు కనబడాలి మనం చేసిన భక్తిని బట్టి. ప్రియులారా, ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తధార, ఆమెకి ప్రియులారా రక్తం బయటకు వెళ్ళిపోతా ఉంది. ప్రియులారా, ఆమెకు ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఎంతమందో డాక్టర్లను చూసేసింది, ఎంతమందో వైద్యులు చూసేసింది. ప్రియులారా, తన భర్త పిల్లలు ఏమనుకున్నారంటే, ఇక ఇది బ్రతకదో, దీన్ని ఆ పాకలో పారేదామని చెప్పి పాకలో పారేసారేమో, బహుశా దూరంగా ఉంచేసారు. ఎందుకో తెలుసా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే చెడు వాసన. ఆమె దగ్గర ఎవరు ఉండలేరు. ఆమె బలహీనరాలు, స్నానం చేయించి శుద్ధి చేయించడానికి ఎవరు ముందుకు రారు. ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రియులారా, ఆ నోట దేవుని గురించి వింది. ఆ వినిన తర్వాత శక్తి తెచ్చుకుంది. యేసయ్య బాగు చేసేవాడు, యేసయ్య రక్షించేవాడు, యేసయ్య స్వస్థపరిచేవాడు. ఇదిగో ఈ తరుణం కనుక దాటిపోతే ఇక నా జీవితంలో నేను స్వస్థత పొందలేను, బాగుపడలేను అని చెప్పి ఆమె ఏమనుకుందంటే, శక్తి తెచ్చుకొని లేచి అందరూ ఆ మార్గాన్ని వెళుతుంటే వారిలో ప్రభు వెళ్తున్నాడు అనే సంగతి తెలుసుకొని ఆమె బయలుదేరి వెళ్ళింది. ప్రియులారా, విన్న మాటలను బట్టి ప్రియులారా విశ్వాసం తెచ్చుకొని విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు అనుకుంది. వెంటనే వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఏమైందంటే, ఆయనలో ఉన్న ప్రభావం ఈమెలోకి వచ్చింది. వెంటనే యేసయ్య అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. అక్కడ ఉన్న అందరూ శిష్యులు అంటారు, ఏంటి ప్రభా, ఎంతమంది జనం ఒకరినొకరు తగులుతూ ఉంటే మీరేంటి అలా మాట్లాడతారంటే, మీరు ఆగండియా, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో అని అన్నప్పుడు గడగడ వణుకుతూ ఆమె ముందుకు వచ్చింది. సాక్ష్యం ఇచ్చే శక్తి దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది దేవుల్లో స్వస్థత పొందుకుని దేవుల్లో కార్యాలు చూసి సాక్ష్యం చెప్పలేరు. నిజంగా ఆమె ఆ ప్రభువు ముందు నిలబడి ఆయనతో మాట్లాడడానికి కూడా అర్హురాలు కాదు. కానీ అక్కడ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంఘంలో నువ్వు దేవుడు నీకు చేసిన మేలు నిలబడి సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా. దేవుని నామానికే మహిమ ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఆమె ముందుకు వచ్చింది గడగడ వణుకుతూ. ఆయన ఏమన్నాడంటే, కుమారి ఏమన్నాడు చెప్పండి? స్వస్థత పొందిన తర్వాత నెమ్మది గలదానవై, సమాధానం గలదానవై నువ్వు చూడమా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బలపరచెను. ఆ గడియలో బాగుపడెను. అంతలో చాలండి. ప్రియులారా, అక్కడ ఏమైపోయిందంటే ఆమె బాగుపడిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఆమె చేసింది విన్నదేంటంటే, ప్రభు ఈ మార్గాన్ని వస్తున్నాడు. అంతకుముందు వినే ఉంటుంది, ఆయన స్వస్థతలు చేస్తాడు, చనిపోయిన వారి సైతం బ్రతికిస్తాడు అనే విషయాన్ని ఆమె తెలుసుకొని ఆమెలో ఉన్న విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం, చాలా మందికి విశ్వాసం ఉండదు. ఎంతో కాలం కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తారు, కానీ పటిష్టమైన భక్తి లేనందున వారిలో విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. ఆమెలో విశ్వాసం సన్నగిలలేదండి. శరీర దారుఢ్యాన్ని పెంచుకుంది, బలము తెచ్చుకుంది. ప్రియులారా, వెంటనే ప్రభువును ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతానని అనుకుందామే. వెంటనే అనుకున్నట్లుగానే ఆయనలోంచి ప్రభావం ఈమెలోకి వచ్చి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చేసే భక్తి ద్వారానే నీకు స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? నువ్వు చేసే భక్తి ద్వారానే నీకు స్వస్థత వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రియులారా, అలాంటి ఒకవేళ నేను ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాను, నాకు ఏ కార్యం జరగలేదు అని అనుకుంటే నువ్వు సరైన భక్తిలో లేవేమో. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని నేను చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తిని నేను చూపించి ముగిస్తాను. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త, లోకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొను అని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఇతను కూడా
భక్తిలో ఉన్నవాడే, ఒకప్పుడు దేవునితో నడిచిన వాడే, ఒకప్పుడు చక్కని పాటలు పాడిన వాడే, ఒకప్పుడు పరిచర్య చేసిన వాడే. ప్రియులారా, ఒకనొక సమయం వచ్చింది, అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ కంటే నాకు లోకంలోనే బాగుందని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని ఏమని అడిగాడు. తండ్రి కూడా బాధపడ్డాడు. ఏమనన్నా కానీ వాడు ఖచ్చితంగా వాడు ఏడిపించైనా సరే తీసుకుంటాడని వాడు అడిగిన వెంటనే వాడికి వచ్చే ఆస్తిని ఏం చేశాడంటే వాడికి ఇచ్చేశాడు. వాడు దూరంగా వెళ్ళిపోయాడు. కొత్త స్నేహితులు వచ్చారు, తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా అయిపోయే వరకు వాడితోనే ఉన్నారు. అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా కనబడలేదు. ప్రియులను చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. వాడు తినదామంటే తిండి లేదు, కాబట్టి పడుకోవడానికి స్థలం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ప్రియులను అతని పరిస్థితి అఘోర పరిస్థితి అయిపోయింది. ఎలాంటి పరిస్థితి అంటే ఎవ్వరూ తెలియదు అక్కడ. ప్రియులను ఎవరినన్నా మంచినీళ్ళు అడుగుదామన్నా వాడు అవతారం చూస్తే ఎలా ఉందంటే గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, బట్టలు మాసిపోయి, దొంగోడీడు పెచ్చోడీడు అన్నట్టుగా మారిపోయాడు. ప్రియులరా, ఆ జీవితాన్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది అతనికి. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అఫీషియల్గా ఉన్నాడు, ఉన్నతమైన వాడిగా ఉన్నాడు, అందరికీ కొంతమందికి పెట్టేవాడు, కొంతమందిని ఏం చేసేవాడు అంటే అందరినీ గ్యాదర్ చేసేవాడు. ప్రియులరా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడ్డాడు. కానీ తన పరిస్థితిని తనే మార్చి వేసుకున్నాడు. ఎందుకంటే లోకాన్ని చూశాడు. ఎక్కడికంటే నాకు లోకంలోనే బాగుంటుందని అనుకున్నాడు. చాలా మంది భక్తి అలాగే ఉంటుంది. ఏం చేస్తుంది, మొదట్లో చాలా భక్తి చేస్తారు, కానీ తర్వాత భక్తి సన్నగిలిపోయి లోకంలో కలిసిపోయే పరిస్థితి. ప్రియులారా, అతని పరిస్థితిని చూసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూసుకుని ఒక రోజు బాగా ఆకలైపోతే పందులు మేపే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పని ఇవ్వండి, వాడు కూడా ఇవ్వడానికి సందేహించి మొత్త మీద పని ఇచ్చాడు. కానీ వాటికి ఆహారం పెట్టడానికి పొట్టు ఆ పందులకి పెట్టదామని వెళ్ళి అందులో కొద్దిగా తిందామనుకునేసరికి అది కూడా పందులు వాడిని తినలేవలేదు. చూసారా ప్రియులారా, వాడు తిరిగి దేవుని దగ్గరికి రావాలి, రిటర్న్. దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, అందరికీ అలాంటి అవకాశం ఉండదేమో. వాడు వెంటనే ఏం చేశాడంటే తండ్రి గుర్తొచ్చేసాడు. తండ్రి గుర్తొచ్చేసి ఒక మాట అనుకున్నాడు. ఏమన్నాడంటే, ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నీ కుమారుణ్ణి అని నేను అనిపించుకోవటానికి తగినవాడిని కాదు. కారణం ఏంటంటే వాడికి రావాల్సిన అన్ని పట్టుకుపోయాడు, ఇక అడగటానికి అర్హత లేనివాడు. అప్పుడు నేను అనుకుంటున్నాడు, ఏమనుకుంటాడంటే నీ కూలి వాళ్ళు ఒకరిగా నన్ను చేర్చుకో అని అడుగుదామని నేను వెళ్తాను అని అనుకొని బయలుదేరి వస్తా ఉన్న తరుణాల్లో వాడు ఇంకనూ దూరంగా ఉండగానే ఈ విషయం తండ్రికి తెలిసి తండ్రి ఏం చేశాడంటే వెళ్ళి కనికరపడి వాడు భుజం మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని పనివారిని పిలిచి క్రాప్ వేయించండి, స్నానం చేయించండి, కొత్త బట్టలు కట్టండి, కొత్త చెప్పులు, కొత్త వంగలు తొడిగించండి అని చెప్పి మంచి విందు కూడా చేయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షమించే దేవుడు మన దేవుడు. ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, ప్రియులారా ఉంగరాన్ని ఇచ్చాడు, కొత్త చెప్పులు ఇచ్చాడు. ప్రియులారా, చక్కగా అంతకంటే అంటే ఫస్ట్ లో ఉన్నదానికంటే ఇంకా మెరుగైన వానిగా తీర్చిదిద్దాడు. ఎందుకో తెలుసా? తప్పిపోయి తిరిగి నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు అని ఆయన సంతోషించినట్టుగా చూస్తా ఉన్నాం. కుమారుడికి ఆశ్చర్యం, అయ్యో నేను ఎంత చేసినా నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఏంటా అని చెప్పి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనం చేసే భక్తిలో ఎవరైనా తొలగిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజే ప్రభువా, ఇదిగో నాకు ఈ భక్తి ఇప్పటి వరకు నేను చేశాను కానీ తిరిగి సన్నగిలిపోయాను, అలాంటి భక్తి నాకొద్దు, నిజమైన భక్తి నేను చేస్తాను ప్రభు అని చెప్పి తప్పిపోయిన కుమారుడు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా ఎవరైతే రానుద్దేశించారో వారి కోసం దేవుడు తన చేతులు దినమెల్లా చాపుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమార్తె, నువ్వు రా, నా ఎద్దుకు రా అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు మనల్ని. ఎవరైనా భక్తులు సన్నగిలిపోతే దేవుని సందులు నేర్చుకున్న భక్తిని తిరిగి కొనసాగించాలి అని ప్రభువా నేను నీ చెంతకు వస్తానంటే ఆయన ఏమంటాడంటే తప్పిపోయిన కుమారుడిని ఆ మురికి కుట్టల మీద గడ్డ మాసిపోయి తల మాసిపోయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ఏం చేశాడు చెప్పండి? ముద్దు పెట్టుకున్నాడు. ఆయన కావాల్సింది శరీరం కాదు, ఏం కావాలి చెప్పండి? లోపల ఉన్న ఆత్మ, హృదయం కావాలి. ఆయన ఈ శరీరం ఇక్కడ కుషించిపోతుంది కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే ఆయన ఆశించింది. మనం ఈ లోకంలో దేవుణ్ణి నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాననే నాటి నుండి నేటి వరకు దేవుడు నిన్ను కాపాడింది. ఎందుకంటే
ఆయన ప్రణాళిక నీ పట్ల జరిగించాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేసే భక్తి నమ్మకంగా చేద్దాం ప్రియులారా. ఒకవేళ భక్తిలో నుంచి తొలగిపోయాను ప్రభువా అని చెప్పి ఈ రోజు నీకు దేవుడి వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తే తిరిగి దేవునిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోనికి మళ్ళీ తిరిగి నిజమైన భక్తి చేయడానికి ఇష్టపడదాం. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఉన్నతమైన పరలోక రాజ్యంలో కుడి పార్శ్వమున కూర్చుని సంతోషిస్తున్న ఆయన ఏం చేశాడో తెలుసండి, భూలోకాన్ని చూసినప్పుడు అయ్యో ఈ భూలోకంలో ప్రజలందరూ నశించిపోతా ఉన్నారు, వారందరూ ఇదిగో దేవదూతలు ఎవరైతే ఆ సాతాను సంబంధులుగా ఉన్నారో వారి కోసం నిర్మించిన ఆ నరకాన్ని ఇదిగో నా బిడ్డలో చేరేటట్లు ఉన్నారని చెప్పి వారి కోసం నేనేదో త్యాగం చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. లేదా తండ్రి చెప్పిన మాటకి కుమారుడు విధేయుడై ఆ సింహాసనం మీద కూర్చోవలసిన కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి విధేయుడై భూలోకానికి ఆ కుమారునిగా ఆ కన్యక గర్భాన్ని జన్మించాడు. ప్రియులారా, జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ప్రియులను 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఎంతమందిని స్వస్థపరిచాడు. గుడ్డివారు, మోగవారు, అనేక మందిని ఆయన ఏం చేశాడంటే స్వస్థపరుస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తిరిగి ఆయన మాట ఇచ్చిన మాట ప్రకారం ఏం చేశాడంటే ఆ యొక్క సిలువ వేయబడ్డాడు. ఏమండి, కొరడాలతో కొట్టబడ్డాడు, మండల కిరీటం పెట్టబడ్డాడు, పంచగాయాలు వేయబడి ప్రియులారా ఆయన చనిపోయాడు, పరలోకానికి చేరుకున్నాడు. 3వ దినాన తిరిగి లేచాడు. పరలోకానికి వెళుతూ అన్నాడు, నా ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అని చెప్పి వెళ్ళి నేను తిరిగి వస్తాను అని చెప్పి అన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గుంపులో లేకుండా విడువబడిన వారికి శ్రమ, అది ఎలాంటి శ్రమ మనం వర్ణించలేం. రాత్రి 12 గంటల తర్వాత మేము ఒక ఊరు వెళ్ళాలని కైకులూరులో సెంటర్లో ఉన్నాం. నిజంగా మా పాస్టర్ గారితో చెప్తున్నానండి, నేనేమంటున్నానంటే అయ్యగారు నరకం ఎలా ఉంటుందో తెలియదండి అన్నాను. అయ్యా ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నిజంగా దోమలన్నీ కొడుతున్నాయండి, అసలు ఎంత తీపి వర్ణించలేమండి, అసలు గ్యాప్ లేదండి. ఇలా అసలు చేతులు కొట్టుకుంటున్నాను నేను. అవి కొడుతుంటే ఎలా ఉందంటే ఎంత దరిద్రంగా ఉందో అసలు వర్ణించలేమండి. నిజంగా అయ్యగారు ఏంటి నరకం ఎలా ఉంటుందంటే అసలు నరకాన్ని మనం అసలు ఆలోచన చేయకూడదయా, ఆ నరకంలో మనం ఉండలేమయ్యా అని చెప్పి అన్నాడండి. ప్రియులరా, నిజంగా ఈ దోమలు కుడితేనే తట్టుకోలేకపోతున్నాం. నరకంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో వాటిని తప్పించుకోవాలనే దేవుడు మనల్ని బుజ్జగించి ఏం చేస్తాడంటే మనల్ని చక్కటి వాక్యాల ద్వారా బలపరిచి ఆ రాజ్యం చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, మరి ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినాలు లేచి పరలోకం వెళ్ళి తిరిగి రానే ఉన్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ప్రశస్తమైన మరి దేవుని యొక్క సంఘముగా మనం ఉండాలని నేను మిమ్మల్ని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి మాటలు దీవించునుగాక. సంఘ కాపరి జోనా గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే ప్రేమ్ గారికి ప్రత్యేకమైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.